గుంటూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవి ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2 డైరెక్టర్ల పదవుల ఖాళీతో చైర్మన్ పదవి దక్కించుకునేందుకు తెదేపా ప్రయత్నాలు చేపట్టింది. ఇదే సమయంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైకాపా నేతలను తెదేపా నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుంటూరు అర్బన్ బ్యాంక్ వద్ద ఉద్రిక్త పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అసలు గొడవకు దారి తీసిన పరిస్థితులేంటి? వినోద్, గుంటూరు సహకార అర్బన్ బ్యాంకు సంబంధించి 2 డైరెక్టర్ పదవులు ఖాళీ అవడంతో ఇవాళ నామినేషన్ల ఘట్టం ఉంది. దీనికి సంబంధించి నామినేషన్ల గడువుకు సంబంధించి సమయం కూడా ఇప్పుడే ముగిసింది. అయితే ఉదయం నుంచి కూడా ఈ నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొదట తెదేపా బీజేపీ వర్గీయుల మధ్య కూడా పోటాపోటీ నెలకొంది. అయితే తెదేపా శాసనసభ్యుల జోక్యంతో ఆ వివాదం సద్దుమనగా తర్వాత చివరిలో వైకాపాకు చెందినటువంటి నేతలు ఆ డైరెక్టర్ పదవులకు నామినేషన్ వేయడానికి రావడంతో గొడవ చెలరేగింది. కొద్దిసేపటి క్రితం వరకు 2 వర్గాల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. సరిగ్గా 1 గంట సమయానికి నామినేషన్ల గడువు ముగియడంతో ఇప్పుడే గొడవ కాస్త సద్దుమణిగింది. ప్రస్తుతం అర్బన్ బ్యాంక్ లో 2 డైరెక్టర్ పదవులు ఖాళీ అయ్యి ప్రస్తుతం చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి కొత్తమాసు శ్రీనివాసరావుతో పాటు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న రత్నబాబు చెందినటువంటి 2 డైరెక్టర్లు కూడా తమ పదవీ కాలం పూర్తయింది. వీరిరువురు కూడా 3 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికయ్యారు. అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణకు అనుచరులుగా ఉండేవారు. కన్నా తర్వాత బీజేపీలోకి వెళ్లడంతో ప్రస్తుతం ఇవాళ వారి పదవీ కాలం పూర్తవడంతో వారు కూడా తిరిగి మళ్ళీ చైర్మన్ గాను మళ్ళీ డైరెక్టర్ పదవికి పోటీ పడ్డారు. వారికి బీజేపీ నేతలు మద్దతిచ్చారు. అదే సమయంలో టీడీపీ కూడా ఖాళీ అయిన 2 డైరెక్టర్ స్థానాల కోసం టీడీపీ కూడా తమ నగర పార్టీ అధ్యక్షుడు గుంటూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ను నిలిపి చైర్మన్ గా గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేసింది. అయితే బీజేపీకి చెందిన వారు కూడా పోటీ పడడంతో 2 వర్గాలు నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించాయి. ఆ తర్వాత గుంటూరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ జోక్యం చేసుకుని 2 వర్గాల మధ్య రాజీ కుదిర్చి చెరొక డైరెక్టర్ పదవిని తీసుకునేలాగా ఒప్పందం చేసుకున్నారు. అయితే నామినేషన్ల గడువు కొద్దిసేపట్లో ముగుస్తుందనగా 12:45 ప్రాంతంలో వైకాపాకు చెందినటువంటి నేతలు కూడా నామినేషన్ వేసేందుకు అర్బన్ బ్యాంక్ వద్దకు చేరుకోవడంతో గొడవ చెలరేగింది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా వైకాపా వర్గీయులు ఎవరు నామినేషన్లు వేయడానికి వీల్లేదంటూ అడ్డుగా నిలబడ్డారు. దీంతో 2 వర్గాల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. దాదాపుగా 20 నిమిషాల వరకు 2 వర్గాలు తీవ్రంగా తోపులాడుకున్నాయి. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు నగర కన్వీనర్ వైకాపా నగర కన్వీనర్ అప్పిరెడ్డి తదితరులు ఇతర నాయకులతో కలిసి ఇక్కడికి వచ్చారు. దీంతో 2 వర్గాల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా 4 శాసనసభ్యులు ఇటువైపు నిలబడ్డారు. దాదాపు 20 నిమిషాల పాటు 2 వర్గాలు తీవ్రంగా తోపులాడుకున్నాయి. పోలీసులు 2 వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే నామినేషన్లకు సంబంధించి గడువు ముగిసిపోవడంతో వైకాపా వారు నామినేషన్లు వేయలేకపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే గొడవ మాత్రం సద్దుమణిగింది. వినోద్, ధన్యవాదాలు నాగేశ్వరరావు.